అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం సప్తపది పార్ట్ 3 విందాం. ఏంటి హిమాని ఒంటరిగా కూర్చున్నా? ఏం లేదు మైత్రి, ఊరికే కూర్చున్నాను. నువ్వు ఈ కాలంలో పుట్టాల్సిన దానివి కాదే బాబు. ఎప్పుడు చూడు సైలెంట్గా ఒక మూలన కూర్చుని ఉంటావు. అసలు మా బ్యాచ్లో ఎలా పడ్డావో ఇప్పటికీ అర్థం కాదు నాకు. చాలేవే, నాకు ఇలా ఉండడమే అలవాటు. ఏం చేయమంటావు? నిన్నెవడు కట్టుకుంటాడో గాని వాడి పని గోవిందా. హిమాని సిగ్గుపడుతూ కొంచెం దూరంలో నిలబడున్న ప్రవీణ్ని చూసింది. ఏంటే పెళ్ళనగానే సిగ్గుపడుతున్నావు? కొంపదీసి ఎవరైనా ప్రేమిస్తున్నావా ఏంటి? నీకెప్పుడూ అదే గోల. క్లాస్కి టైం అవుతోంది, రా వెళ్దాం అంటూ మైత్రి చేయి పట్టుకుని తీసుకెళ్ళింది హిమాని. మరుసటి రోజు ప్రవీణ్ ఇంటికి వెళ్ళాడు ఆకాష్. నిత్య రాణా హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. హాయ్ అంకుల్. హాయ్ ఆకాష్, రా కూర్చో. నిత్య, ఆకాష్కి టీ తీసుకురా. సరే బాబాయ్ అని కిచెన్లోకి వెళ్ళింది నిత్య. ఆకాష్, ఇంకో 2 monthsలో మీ స్టడీస్ అయిపోతాయి. వాట్ నెక్స్ట్? ఏముంది అంకుల్, మా బిజినెస్లు చూసుకోవడమే. మా నాన్న చనిపోయాక మా బిజినెస్లన్నీ మా మావయ్య చూసుకుంటున్నారు. నిజానికి ఆయన లేకపోతే మేము ఉండేవాళ్ళమే కాదు. గుడ్ ఆకాష్, ప్రవీణ్ కూడా ఏదో బిజినెస్ అంటున్నాడు. ప్రవీణ్ ఏడు అంకుల్, ఫోన్ కూడా పనిచేయట్లేదు. తెలీదు ఆకాష్, ఏదో పని మీద వెళ్ళినట్టున్నాడు. ఇంతలో నిత్య టీ తీసుకొచ్చి ఆకాష్కి ఇచ్చింది. సరే ఆకాష్, నాకు పనుంది, వెళ్తాను. సరే అంకుల్. బాబాయ్, ఇవాళ నన్ను షాపింగ్కి తీసుకెళ్తా అన్నారు, మర్చిపోయారా? సారీరా, నాకు అర్జెంట్ పనుంది, తర్వాత వెళ్దాంలే. లేదు బాబాయ్, మీరు చాలా రోజుల నుంచి ఇదే చెప్తున్నారు, ఇవాళ తీసుకెళ్లాల్సిందే. ఆకాష్, నువ్వేమనుకోకపోతే నిత్యను కొంచెం షాపింగ్కి తీసుకెళ్తావా? సరే అంకుల్. థ్యాంక్స్ ఆకాష్. నిత్య, నువ్వు ఆకాష్తో వెళ్ళు, సరేనా? సరే బాబాయ్. నేను రెడీ అయ్యి వస్తాను అని తన రూమ్కి వెళ్ళింది నిత్య. ఆకాష్, దానికి అల్లరి ఎక్కువ, అందుకే ఒంటరిగా ఎక్కడికి పంపను, కొంచెం జాగ్రత్తగా చూసుకో. ఇట్స్ ఓకే అంకుల్, నేను చూసుకుంటాను, మీరు నిశ్చింతగా ఉండండి. థ్యాంక్స్ ఆకాష్. సరే, నేను బయలుదేరుతాను. ఓకే అంకుల్. కాసేపటికి నిత్య రెడీ అయ్యి కిందకొచ్చింది. పింక్ కలర్ చుడీదార్లో మేకప్ లేకపోయినా సహజమైన అందంతో మెరిసిపోతోంది తను. ఆకాష్, వెళ్దామా? నిత్య మాటలతో తేరుకుని తను తీసుకుని కారులో బయలుదేరాడు ఆకాష్. ఆకాష్, ఒక విషయం అడుగుతాను, మీరు అన్నయ్యకి చెప్పరు కదా? చెప్పనులే. ఏంటి సంగతి? మా అన్నయ్యకి ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? నీకెందుకు డౌట్ వచ్చింది? చెప్పు ఆకాష్. లేరు. మరి మీకు? ఆశ్చర్యంగా నిత్యం చూశాడు ఆకాష్. ఎందుకలా చూస్తున్నారు? ఓ, పరిచయమే 2 రోజులు కూడా కాలేదు, ఇలా మాట కలిపేస్తున్నానన్నా? నేను అంతేలే. మీరు చెప్పండి, ఉన్నారా లేరా? నాకెవరూ లేరు అని చెప్పాడు ఆకాష్ నవ్వుతూ. మీకు సీక్రెట్ చెప్పాలి. ఏంటి నిత్య? అది మీ ఫ్రెండ్ హిమాని ఉంది కదా, తను మా అన్నయ్యని ఇష్టపడుతుందేమో అని డౌట్గా ఉంది. ఏం మాట్లాడుతున్నావు నిత్య? నిజం ఆకాష్, మొన్న మా ఇంటికి వచ్చినప్పుడు గమనించాను, తను మా అన్నయ్య మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తోంది. నీకెలా తెలుసు? నేను అందరినీ గమనిస్తూ ఉంటాను, నాకు అనిపించింది చెప్పాను. కావాలంటే మీరే దాన్ని అడగండి. సరే, నేను తెలుసుకుంటాను, కానీ షాపింగ్ మాల్ వచ్చింది, నువ్వు వెళ్ళు, నేను కార్ పార్క్ చేసి వస్తాను. సరే ఆకాష్. నిత్య లోపలికి వెళ్ళింది. ఆకాష్ కార్ పార్క్ చేసి లోపలికి వచ్చి నిత్య కోసం వెతికాడు. ఆకాష్ అక్కా బావ కూడా అక్కడికే వచ్చారు. ఆకాష్ని షాపింగ్ మాల్లో చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. మాధవ్, వాడు మన ఆకాష్నే కదా? ఆకాశం తన భర్తకు చూపిస్తూ అడిగింది దీపిక. అవును, తనేంటి ఇక్కడ? ఉండు, కలిసి వస్తాను. వద్దు, మీరుండండి, నేను ఫోన్ చేస్తాను అని ఆకాష్కి ఫోన్ చేసింది దీపిక. చెప్పక్క. ఎక్కడున్నావు ఆకాష్? నేను మా ప్రిన్సిపల్ రూమ్లో ఉన్నాను, తర్వాత కాల్ చేస్తాను అని ఫోన్ కట్ చేసి వెనక్కి తిరిగి షాక్ అయ్యాడు. తన అక్కా బావ అక్కడే నిలబడి ఉన్నారు. చచ్చాను, వీళ్ళు ఇదే షాప్కి రావాలా? ఇప్పుడు నిత్యం నాతో చూసిందంటే అక్క చంపేస్తుంది. ఏం చేయాలి అని మనసులోనే టెన్షన్ పడుతూ ఉన్నాడు. ఏంట్రా, మీ ప్రిన్సిపల్ షాపింగ్ మాల్లో ఉన్నాడా? అది అక్క, మీకు సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాను. అచ్చా, మార్నింగ్ షాపింగ్కి తీసుకెళ్ళమంటే మీ ఆడవాళ్లతో షాపింగ్ త్వరగా అవ్వదు, నేను రానని విసుక్కున్నా. అందుకే కదా ఇప్పుడొచ్చింది. ఎక్కడో తేడా కొడుతుందిరా, నిజం చెప్పు. నిజమక్క, మీకోసం రాకపోతే ఇంకెవరి కోసం వస్తాను చెప్పు. సరే రండి, షాపింగ్ చేద్దాం అని వాళ్ళని అక్కడి నుంచి తీసుకెళ్ళాడు. ఆకాష్, ఇక్కడేం చేస్తున్నావు? నీకోసం చాలాసేపటి నుంచి వెతుకుతున్నాను అంటూ దగ్గరకు వచ్చింది నిత్య. దీపిక, మాధవ్ షాక్ అయి చూశారు.
ఆకాష్ ఏం మాట్లాడలేక సైలెంట్గా ఉండిపోయాడు. ఆకాష్ ఎవరు వీళ్ళు? నిత్య, వీళ్ళు మా అక్క బావ. అక్క తన నిత్య, అదే మన ప్రవీణ్ చెల్లెలు అని పరిచయం చేశాడు ఆకాష్. నమస్తే అండి, మీరు వస్తున్నట్టు ఆకాష్ చెప్పనే లేదు. వాడికి కూడా తెలియదులేమ్మా, అందుకే చెప్పుండడు అన్నాడు మాధవ్. మాధవ్ చేతిలో పాపను చూసింది నిత్య. మీ పాప చాలా బాగుంది అని చేతిలోకి తీసుకుని ముద్దు చేస్తోంది. సరే రండి, కలిసి షాపింగ్ చేద్దాం. దీపిక నిత్య చీరలు చూస్తూ ఉన్నారు. ఆకాష్ మాధవ్ వెనకే నిలబడున్నారు. నిత్య ఒక చీర తీసి తన భుజం మీద వేసుకుని చూసుకుంటోంది. ఆ చీర తనకు చాలా బాగుంది. ఆకాష్ తను అలాగే చూస్తూ ఉన్నాడు. దీపిక గారు, ఈ చీర ఎలా ఉంటుంది నాకు? నీకు ఏ చీర అయినా బాగుంటుంది నిత్య అని మనసులో అనుకోబోయి పైకే చెప్పేశాడు ఆకాష్. ఆ మాటకి దీపిక మాధవ్ ఆశ్చర్యంగా ఆకాష్ని చూశారు. అంటే బాగుందని చెప్తున్నాను అంతే. దీపిక నవ్వుకుంటూ మళ్ళీ చీరల సెలక్షన్లో పడ్డారు. ఏంటి ఆకాష్, ఆ అమ్మాయి మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు? ఆకాష్కి మాత్రమే వినిపించేలా అడిగాడు మాధవ్. అదేం లేదు బావా, క్యాజువల్గా చెప్పానంతే. దానికే మీరు ఏదేదో ఊహించుకోకండి అని అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోయాడు. ఆకాష్ కొంచెం పక్కకెళ్ళేసరికి మైత్రి, హిమాని కనిపించారు. వీళ్ళు కూడా ఇక్కడికే రావాలా? అందరూ ఒకేసారి వచ్చారు అనుకుని వచ్చినట్టు. హే ఆకాష్, నువ్వేంటిక్కడ? మాల్కి ఎందుకు వస్తారే, షాపింగ్కి వచ్చాను. ఇంతలో వాళ్ళకి వెనుక నిత్య కనిపిస్తుంది. అదే ఎవరితో వచ్చావా అని. అక్క బావతో వచ్చాను. మరి నిత్య ఏంటక్కడ? తను కూడా షాపింగ్కి వచ్చింది, ఇక్కడే అనుకోకుండా కలిసాం. అబద్ధం చెప్పకురా, ఇంతకు ముందే మీ ఇద్దరు కారులో రావడం మేము చూసాం. చూశారుగా, మళ్ళీ ఎందుకు అడిగారు? నువ్వేం చెప్తావో అని. తల్లి, నా బుర్ర తినకుండా వెళ్ళి షాపింగ్ చేసుకోండి. సర్లే, నిత్య పక్కనుండేసరికి ఫ్రెండ్స్ని మర్చిపోయావు. తర్వాత చెప్తాను నీ పని అని ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. షాపింగ్ పూర్తి చేసుకుని బయటకొచ్చారు. నిత్య పాపను ముద్దు పెట్టుకుని దీపికకి ఇచ్చేసింది. సరే బావా, మీరు ఇంటికి వెళ్ళండి, నేను నిత్యని డ్రాప్ చేసి వస్తాను. సరే, మేము బయలుదేరుతామని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. నిత్యని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు ఆకాష్. బాబాయ్, రేపు భార్గవ్ చెల్లెలు పెళ్ళి, మనందరినీ ఇవాళే రమ్మని చెప్పాడుగా. అవును ప్రవీణ్, కానీ నాకు పనుంది, నువ్వు నిత్య వెళ్ళండి. నేను మీ పిన్ని పెళ్లి సమయానికి వస్తాం. సరే బాబాయ్, అయితే నేను నిత్యాన్ని తీసుకుని కాసేపట్లో బయలుదేరుతాను. సరే నిత్య, జాగ్రత్త. జాగ్రత్త నాకు చెప్పాలి బాబాయ్, దానికి కాదు. ప్రవీణ్ మాటలకి ఇద్దరూ నవ్వుకున్నారు. నిత్యం తీసుకొని భార్గవ్ ఇంటికి వెళ్ళాడు ప్రవీణ్. అప్పటికే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కుటుంబాలతో సహా అక్కడికి వచ్చేశారు. సాయంత్రం వరకు సరదాగా గడిపి రాత్రి అవ్వడంతో ఎవరి గదుల్లో వాళ్ళు నిద్రపోతున్నారు. అందరూ నిద్రపోయారని నమ్మకం వచ్చాక నిత్య బయటకు వచ్చింది. నవీన్కి ఫోన్ చేసి బయటకు రమ్మని చెప్పింది. ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావు? బయటకు వెళ్ళాలి నవీన్. కార్తీ? అమ్మా తల్లి, మళ్ళీ మొదలెట్టావని సాహసయాత్ర? నేను రాను, నన్ను వదిలే. నవీన్, నువ్వు రాకపోయావో మా బాబాయ్తో చెప్పి ఏదో కేసులో ఇరికించేస్తాను నిన్ను. నీకో నమస్కారమే తల్లి. సరేరా వెళ్దాం. అయినా ఈ సమయంలో ఎక్కడికి నిత్య? తర్వాత చెప్తాను, ముందు బయలుదేరు. కార్ తీసి నిత్యం తీసుకుని బయలుదేరాడు నవీన్. కొంతసేపటికి ఒక ఇంటి ముందు కారు ఆగింది. ఎవరిది ఇల్లు? ఈ ఏరియా కార్పొరేటర్ కొడుకుది. వాడితో నీకేం పని? చాలా పనుంది, ముందు లోపలికి పద. ఇద్దరు గోడ దూకి లోపలికి వెళ్ళారు. నిత్య, నీ గోడ దూకడం కూడా వచ్చా? ఇదేమైనా బ్రహ్మ విద్య? అయినా వచ్చిన పని మానేసి నీ చెత్త ప్రశ్నలేంటి? అసలు పనేంటో చెప్పకుండా నీ టార్చర్ ఏంటి తల్లి నాకు? తర్వాత చెప్తాను, నువ్వు అటువైపు నుంచిరా, ఇంటివైపు వెళ్తాను. సరే అని నవీన్ ఒకవైపు నిత్య ఒకవైపు వెళ్ళారు. నిత్య లోపలికి వెళ్తోంది. నవీన్ ఎంతసేపటికి లోపలికి రాకపోవడంతో నవీన్ వచ్చిన వైపు వెళ్ళింది నిత్య. అక్కడ నవీన్ భయంతో చూస్తూ ఉన్నాడు. నవీన్, లోపలికి రాకుండా ఇక్కడేం చేస్తున్నావు? నెమ్మదిగా అడిగింది నిత్య. నా పరిస్థితి చూసి మాట్లాడవే. నిత్య పక్కకు చూసింది. అక్కడ ఒక కుక్క కదలకుండా నవీన్నే చూస్తూ ఉంది. నిత్య, నా కుక్కలంటే చాలా భయం, ఏదో ఒకటి చెయ్యవే. నువ్వు కదలకు, అది అరిచిందంటే ప్రాబ్లం అవుతుంది. బుద్ధిగా రూమ్లో పడుకున్నవాడిని తీసుకొచ్చి ఇక్కడ పడేసావు. అది అరుస్తుందని ఆలోచిస్తున్నావు కానీ నన్ను కరుస్తుందని ఆలోచించట్లేదు నువ్వు. అది కరిచేలా ఉందే, ఏదో ఒకటి చెయ్యవే బాబు. సరే నువ్వు కదలకు, నేను చూసుకుంటాను అని బ్యాగ్లో బిస్కెట్ తీసి దాని ముందు వేసింది. అది తింటూ ఉండగా నవీన్ సైలెంట్గా లోపలికి వెళ్ళిపోయాడు. సరే నవీన్, వాడు ఇంట్లో లేనట్టున్నాడు. వాడు వచ్చేలోపు పని అయిపోవాలి, వెతుకు. ఏం వెతకాలో చెప్పకుండా వెతకమంటే ఎలా? అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి?
వీడు భార్గవ్ చెల్లెలు ఫొటోస్ తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అందుకే ఆ ఫొటోస్ తీసుకెళ్ళడానికి వచ్చాం. నవీన్, వాడి ల్యాప్టాప్ ఇక్కడే ఉంది. త్వరగా వాడి మెయిల్స్లో ఉన్న ఫొటోస్ డిలీట్ చేయి. అలాగే బ్యాకప్ లేకుండా చేయి. నేను ఇంకా ఎక్కడైనా ఉన్నాయేమో వెతుకుతాను. సరే నిత్య, ఒక పావుగంట చాలు, మొత్తం పూర్తి చేస్తాను అని ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు నవీన్. నిత్య వాడి ఇల్లు మొత్తం వెతుకుతూ ఉంది. కాసేపటికి పని పూర్తి చేసుకుని నవీన్ వచ్చాడు. నిత్య, ఏమైనా దొరికాయా? వీడి దగ్గర చాలామంది అమ్మాయిల ఫొటోస్ ఉన్నాయి నవీన్. ట్రయల్ రూమ్లో అమ్మాయిలు డ్రెస్ మార్చుకునేటప్పుడు తీసిన ఫొటోస్. చంపేయాలి ఇలాంటి వాళ్ళని. సరే, నీ పని పూర్తయిందా? అయింది. మొత్తం డేటా డిలీట్ చేశాను. బ్యాకప్ కూడా లేకుండా చేశాను. కానీ నిత్య, వాడి ఫోన్లో ఉండొచ్చు కదా. ఇంతలో డోర్ తెరుచుకుని లోపలికొచ్చాడు ఇంటి ఓనర్. రే, ఎవర్రా మీరు? నా ఇంట్లో ఏం చేస్తున్నారు అని ఇద్దరి దగ్గరికి రాబోయాడు. నిత్య తన బ్యాగ్లో స్ప్రే తీసి వాడి మొహాన్ని కొట్టింది. వాడు వెంటనే స్పృహతకు పడిపోయాడు. నవీన్ అవాక్కై చూస్తూ ఉండిపోయాడు అలాగే. నవీన్, ఏం చూస్తున్నావు? వాడి మొబైల్ తీసి అందులో ఫొటోస్ కూడా డిలీట్ చేయి. నిత్య మాటలతో తేరుకున్న నవీన్ వాడి మొబైల్ తీసుకుని నిత్యను బయటికి తీసుకొచ్చేశాడు. ఫోన్లో డేటా డిలీట్ చేసి ఫోన్ని ముక్కలు చేసి పడేశాడు నవీన్. తర్వాత ఇద్దరు కళ్యాణ మండపానికి వెళ్లారు. నవీన్ బయటే ఉండమని నిత్య పెళ్లి కూతురు రూమ్కి వెళ్ళింది. నిత్య, ఏమైంది అని కంగారుగా అడిగింది నీరజ. డన్ నీరజ, నువ్వు కంగారు పడుకు. వాడి దగ్గర ఇప్పుడు ఏమీ లేవు. థ్యాంక్స్ నిత్య, నువ్వు నాకు చాలా పెద్ద హెల్ప్ చేసావు. ఇట్స్ ఓకే, నువ్వు సంతోషంగా ఉండు. ఇది నీ పెళ్ళి కదా, మళ్ళీ మళ్ళీ రాదు. ఓకే, ప్రశాంతంగా పడుకో అని చెప్పి నిత్య బయటకు వచ్చేసింది. థ్యాంక్స్ నవీన్, నువ్వు లేకపోతే చాలా ఇబ్బంది పడేదాన్ని. అది సరే, అసలు ఇంత రిస్క్ అవసరమా? ఆకాష్తో చెప్తే వాడు 4 తన్ని ఫొటోస్ తీసుకునేవాడు. లేదు నవీన్, ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. వాడిని కొడితే నలుగురికి తెలుస్తుంది. అందుకే ఇలా చేయాల్సి వచ్చింది. అన్నయ్య ఒకసారి చెప్పాడు, నువ్వు ఎలాంటి సిస్టమ్ అయినా హ్యాక్ చేయగలవని. అందుకే నిన్ను తీసుకెళ్లాను. నీలా ఎవరూ ఆలోచించలేరు నిత్య. సరే, బాగా లేట్ అయింది, వెళ్ళి పడుకో. ఓకే నవీన్, ఇంకో విషయం, ఈ సంగతి ఎవరికి తెలియనివ్వకు. సరే నిత్య, నువ్వు వెళ్ళు. అక్కడే నిలబడి వీళ్ళిద్దరి మాటలు వింటోంది ఆకాష్ తల్లి శారద. నిత్య ఆలోచన విధానం ఆవిడకి బాగా నచ్చింది. ఉదయాన్నే పెళ్లి పనులు మొదలయ్యాయి. నీరజ చాలా సంతోషంగా ఉంది. రాణా, జ్యోతి పెళ్లి సమయానికి వచ్చారు. ఆకాష్ నిత్యను వాళ్ళ అమ్మకు పరిచయం చేశాడు. అనుకున్నట్టుగానే పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. హడావిడంతా అయిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు. ఫ్రెండ్స్ అందరూ ప్రవీణ్ ఇంట్లో కలిశారు. అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. నవీన్, బయటకు వెళ్దామా అని అడిగింది నిత్య. అమ్మా తల్లి, నన్ను వదిలే. నీకు నేనే దొరికానా? ప్రతిసారి నన్నే రమ్మంటావు. ఏదో ఒకసారి అలా అయ్యింది, ప్రతిసారి అలా అవ్వదులేరా అంటూ భార్గవ్ ఆట పట్టిస్తున్నాడు. ఆ మాటకు అందరూ నవ్వుకుంటూ ఉన్నారు. ఇంతలో ఆకాష్కి ఫోన్ రావడంతో బయటకు వెళ్ళి మాట్లాడతాడు. నవీన్ కోపంగా చూసింది నిత్య. చూడు, చేయాల్సిందంతా చేసి ఎలా చూస్తోందో. దీన్ని ఎవడు కట్టుకుంటాడో గాని వాడి పని అయిపోతుంది. నవీన్ మాటలతో నిత్య కోపంగా పక్కనున్న కర్ర తీసుకుని నవీన్ దగ్గరకు వచ్చింది. నవీన్ తనకు దొరకకుండా పరిగెట్టాడు. నవీన్ని తరుముతూ బయటకొచ్చిన నిత్య కాలికి కార్పెట్ అడ్డుపడ్డంతో ముందుకు తూలి పడిపోయింది. అక్కడే ఫోన్ మాట్లాడుతున్న ఆకాష్ నిత్యను పట్టుకోబోయి బ్యాలెన్స్ తప్పి నిత్యతో సహా కింద పడ్డాడు. మెట్లు పక్కనే ఉండడంతో ఇద్దరూ దొర్లుతూ కిందకు పడ్డారు. వాళ్ళు పడిన ఫోర్స్కి అనుకోకుండా నిత్య పెదవులపై ముద్దు పెట్టాడు ఆకాష్. నవీన్ అవాక్కై ఇద్దరిని చూస్తూ ఉండిపోయాడు. జరిగింది గమనించి నిత్య మీద నుంచి లేచి నిలబడ్డాడు ఆకాష్. నిత్య పైకి లేచి వెంటనే లోపలికి వెళ్ళిపోయింది. ఆకాష్ ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. నవీన్ ఆకాష్ దగ్గరికి వచ్చాడు. అదేంట్రా అలా ముద్దు పెట్టేశావు? నేను కావాలని పెట్టలేదురా, ఇది యాక్సిడెంటల్గా జరిగిపోయింది. ఇంతలో ప్రవీణ్ అక్కడికి వచ్చాడు. ఏమైందిరా నిత్యకి? ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది? ఏం లేదు ప్రవీణ్, నేను దొరకకుండా తప్పించుకున్నాను. దాంతో కోపం వచ్చి లోపలికి వెళ్ళిపోయింది అంటూ సర్ది చెప్పాడు నవీన్. అది సరే, వీడికేమైంది ఇలా ఉన్నాడు? ఏం లేదులే, మొదటిసారి అమృతం రుచి చూశాడు, అందుకే ఇంకా తేరుకోలేదు. ఏంటి? రే, నువ్వు ప్రశ్నల మీద ప్రశ్నలు వేయకు. ఏం చెప్పాలో తెలియట్లేదు. ఏం మాట్లాడుతున్నావురా? ఏం లేదురా, మేము మళ్ళీ కలుస్తాం అని ఆకాశం చేయి పట్టుకుని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయాడు నవీన్. ఇంటికి చేరిన ఆకాష్కి ఆలోచనలతో పిచ్చెక్కుతోంది. కనీసం నిత్యకి సారీ కూడా చెప్పలేదు. తను ఏమనుకుంటుందో అని టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతున్నాడు ఆకాష్. మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.